ప్రభుత్వం నిర్వహించింది గ్లోబల్ సమ్మిట్ కాదు గోబెల్ సమ్మిట్ అని ఆరోపించారు హరీష్ రావు. బీఆర్ఎస్ ప్రభుత్వం సమయంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను ఇష్టం వచ్చినట్లు పరిశ్రమలకు దారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. అక్కడ ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తే ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చావన్నారు. పేపర్ల మీద మాత్రమే పెట్టుబడులు వచ్చాయని, అందులో ఒక్కటి కూడా గ్రౌండ్ అయ్యే అవకాశం లేదన్నారు హరీష్. గతంలో దావేస్ సమ్మిట్లో కూడా పెట్టుబడులు వచ్చాయని చెప్పారని, కానీ ఒక్కటి కూడా రాలేదన్నారు. రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా సీఎంగా విఫలమయ్యారన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇదంతా డొల్ల. ఇప్పుడు నిన్న మీరు ఏం చెప్పిందండి? 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తున్నారు, 5,000 మంది విదేశీ ప్రతినిధులు వస్తున్నారు, ప్రధానమంత్రి వస్తున్నాడు, రాష్ట్రపతి వస్తున్నాడు, రాహుల్ గాంధీ వస్తున్నాడు, ఇంకేందేందో చెప్పిండ్రు. ఎవడన్నా వచ్చిండు? అసలు ఒక్క ముఖ్యమంత్రి రాకపోయే, నా రాహుల్ గాంధీ రాపాయి, నా కేంద్ర మంత్రి రాపాయి, నా ప్రధానమంత్రి రాపాయి, నీ విదేశీ ప్రతినిధులు కూడా రాలే. నువ్వు వేసిన కుర్చీలు నిండకపోతే లాస్ట్కి ఏం చేసేది తెలుసా? వీళ్ళు ఆ గ్రూప్ 1లో మొన్న సెలెక్ట్ అయిన ఉద్యోగులను, డిఎస్పీ ట్రైనీలను, పోలీస్ ట్రైనీలను తెచ్చి కోట్లేసి కూర్చోబెట్టిండ్రు. ఎంత పరువు భయం ఇది! సో ఇదంతా కూడా ఒక గోబల్స్ ప్రచారానికి, దీని ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపిండు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు పిలుచుకున్న అతిథులు బ్రిటిష్ మాజీ ప్రధాని వారు ఏం చెప్పారు నిన్న? అద్భుతంగా బీఆర్ఎస్ పాలన చాలా బాగుంది, 10 ఏళ్లలో 3 అంతల జిఎస్డిపి పెరిగింది, 10 ఏళ్లలో 3 అంతల తలసరి ఆదాయం పెరిగింది, కొత్త రాష్ట్రమైన అద్భుతమైనటువంటి అడుగులు వేస్తుంది బీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని టోనీ బ్లేర్ గారు చెప్పారు. మరి అదేవిధంగా మాజీ ఆర్బీఐ గవర్నర్, ఆర్థిక రంగ నిపుణులు సుబ్బారావు గారు కూడా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను ప్రశంసల వర్షంతో